నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. అందం మనిషికి అవసరం, కానీ మనసుకి కాదు. అందం చూసి వచ్చిన ప్రేమ అందంతోనే పోతుంది. మనసు చూసి వచ్చిన ప్రేమ మరణం వరకు ఉంటుంది. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు. కోపం అంటే ఇతరులపై వేసేందుకు చేతిలో పట్టుకున్న నిప్పు కణిక. దానితో ముందు నువ్వే బాధపడతావు. కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎప్పటికీ తిరిగి రారు. ఈ రోజుల్లో మనం ఎవరి కోసమైతే ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళు వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడంలో బిజీ అయిపోతున్నారు. జీవితంలో ఎప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఎవరి మీదైతే ఆధారపడతారో, బాగా నమ్ముతారో వాళ్లే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా బాధ పెట్టి వెళ్ళిపోతారు. నేటి సమాజంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు, అవసరం తీరాక నువ్వెంత అంటారు. సంపద ఉన్నవాడి కంటే సంపాదించగల వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి, సంతోషంగా ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు ఓడిపోతామా, పడిపోతామా అని మన శత్రువుల కన్నా మన అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. బాధ్యత అనేది వయస్సును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి మనం తీసుకోవాల్సింది. జీవితాన్ని నడిపించేది ఆశ, అదే జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. మీరు జీవించి ఉన్నంతకాలం నేర్చుకుంటూనే ఉండండి. అనుభవమే ప్రపంచంలో మీకు ఉత్తమ గురువు. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు ఓడిపోయిన వాడు రేపు గెలుస్తాడు. పరిపక్వత అంటే ఎదుటి వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని తెలిసినా నువ్వు నవ్వి వదిలేస్తావే, అదే పరిపక్వత. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. గెలిచినా ఓడినా నీ వెంట నడిచే ఒక స్నేహితుడు ఉండాలి. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. అమ్మా నాన్న పడిన కష్టం ఏంటో నువ్వు అమ్మగా లేదా నాన్నగా మారినప్పుడే అర్థమవుతుంది. ఈ రోజుల్లో తండ్రికి భారం కాని ప్రతి కొడుకు గొప్పవాడే. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవ్వరితోనూ నటించకండి. మీది కేవలం నటననే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితం. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. మన మాటలు మేకులై, సూదులై, బాణాలై ఎవరిని బాధించకూడదు. మన మాటలు ఎదుటివారి బాధల్ని, భయాల్ని పోగొట్టేలా ఉండాలి. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కాదు, నువ్వేమనుకుంటున్నావో అదే చెయ్యి. నిన్ను అన్నవారు ఎవ్వరూ నీకు కష్టం వస్తే సహాయం చెయ్యరు.
ఇష్టమో కష్టమో నష్టమో ఏదైనా నీకు గొప్ప అనుభవాన్ని మాత్రం ఇస్తుంది. ఎవరు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. సమయం ఎప్పుడైతే న్యాయమూర్తి అయి నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు సాక్షుల అవసరం లేదు. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో, దాని విలువేంటో తెలుస్తుంది. మనిషి గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలోనో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. Thank you so much for watching this video.